పాత్రికేయ మిత్రులు, భారతీయ జనతా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర పదాధికారులు అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తికి అనుకూలంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని పోరాటం చేశారో, బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా దానికి పరస్పర విరుద్ధంగా ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన, ఓ అహంకారపూరితమైనటువంటి పాలన, అక్రమ పాలన చేయడం జరిగింది. ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ చివరకు కనీసం ధర్నా చౌక్లో కూడా ఉద్యమం చేయకుండా మరి నిషేధం విధించిన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు భరించిన తర్వాత టీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు, హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. సంవత్సరం పూర్తి కావస్తుంది, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో
6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు. ఇంటింటికి కరపత్రం పోయింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. ఏడో తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి 2023లో గత సంవత్సరము డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. వారు ప్రధానంగా రైతులకు చెప్పారు, ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా. 7వ తేదీ నేను అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియమ్మ జన్మదినము కాబట్టి ఆ 2 రోజుల్లో 9వ తేదీ నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు. అనేక దేవతల మీద, దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలు నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెలంగాణలో మార్పు వస్తుంది, ఆ మార్పు మాతోటే వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అనేక రకాల హామీలు ఇచ్చారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ. బాధ్యతారహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడం, బాధ్యతారహితంగా విమర్శించం మేము. అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే 100 రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో, మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, లాఠీచార్జీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అవన్నీ వరుసగా వస్తున్నప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అందుకే మేము సంవత్సరం పాటు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు మాత్రమే చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము కూలిపోవాలనో, ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందనో ఇన్ని రోజులు కనలేదు. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి కాంగ్రెస్ తర్వాత అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు,
కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం. ఓట్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి 8 పార్లమెంటు స్థానాలు గెలిపించారు. కాబట్టి పోలింగ్ బూత్కు వెళ్ళినటువంటి 100 మందిలో 36 నుంచి 37 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. కాబట్టే ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతుల యొక్క గోస, అనేక రకాల రైతుల సమస్యలపైన రైతు డిక్లరేషన్ పేరుతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో అనేక రకాల హామీ ఇచ్చారు. నేను అన్ని ఇక్కడ తీసుకోవడం లేదు, 2 రోజులు పడుతుండే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శిస్తే. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే మా పార్టీ తరఫున అందరం కూర్చొని అనుకున్నాం. ఆ అంశాలను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రుణమాఫీ. ఇంతకుముందు చెప్పాను, 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా, రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా ఈరోజు మోడీ గారి పైసలు రైతుల అకౌంట్లో వస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు ఇస్తున్నటువంటి 12,000 కానీ ఏ ఒక్క రైతుకు కూడా సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇది అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు బోనస్ విషయంలో కూడా మరి ఈ ప్రభుత్వము అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. రైతులందరికీ పండించినటువంటి పంటలకు 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధాన్యం గురించే మాట్లాడారు. ఆ ధాన్యం కూడా సన్న బియ్యము, సన్నధాన్యము అనేక రకాలుగా ఈ యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 8లో 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఎంఎస్పి ప్రకటిస్తుందో ఆ ఎంఎస్పి పైన ఈ 10 పంటలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో వరిది, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు, ఈ యొక్క 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. సంవత్సరం పూర్తి అయిపోతుంది. ఇస్తారా, ఇవ్వరా? మరి వరిలాగానే వీటి కూడా కొర్రీలు పెడతారా? రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని రైతాంగం తరఫున ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాను.
అంతేకాకుండా ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలపైన ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది. అంతేకాదు ఈ యొక్క 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు, లేక అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి 5 రూపాయల సబ్సిడీ ఇస్తాము, ప్రోత్సాహకరం కల్పిస్తాము. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగతి లేదు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది. రైతులకు అన్యాయం అవుతుంది, ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈరోజు ఆ విషయంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తూ ఉంది. ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతినైతే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తూ ఉంది. అంతేకాకుండా పోడు భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామను అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మోసపోయింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది. ఒక్క డిఎస్సి ప్రకటించలేదు. 10 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత, హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో, మాకు ఉద్యోగాలు వస్తాయేమో, మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము, నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము, కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మనం తెలుసు, ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. 2 ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతుంది, కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే
యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని, విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో, ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు 7,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా, విద్యా సంస్థలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు, ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినది తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యారంగానికి 6 నుంచి 15% బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు బస్తీ పబ్లిక్ స్కూల్స్ అని మూతబడినటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ సంవత్సరంలో మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి తప్ప పాతగా మూతపడినటువంటి ఒక్క స్కూల్ను కూడా తెరిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల హామీలు ఈరోజు మనం చూస్తూ ఉంటే, గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారో, కాంగ్రెస్ హయాంలో కూడా అదే విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుడ్ పాయిజన్, ఒక పరిశుభ్రమైనటువంటి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు, కానీ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో నిరుద్యోగ యువతంతా కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఈరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగస్తులకు సమాయత్తమవుతుంటే, కోచింగ్ తీసుకొని సమాయత్తమవుతుంటే, మరి గతంలో వాళ్ళ మధ్యలో టీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ స్వయంగా రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళారు. కానీ ఈరోజు అదే విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప జాబ్ క్యాలెండర్ ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, విద్యార్థులు చదువుకుంటలేరా? మీరు ఇస్తున్నటువంటి విద్యా భరోసా కార్డు ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ విద్యార్థులు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారి ఆలోచనతోటి ఇయాల చదువుకునే ప్రతి విద్యార్థినికి और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं, उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి ఢిల్లీకి వచ్చి చెప్పించారు. ఓకే, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది. युवा विकासम स्कीम में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल, प्राइवेट स्कूल से अच्छा सरकारी स्कूल जिसमें हम हाई क्वालिटी की अंग्रेजी सिखाएंगे, तेलंगाना के हर बच्चे को हम इंग्लिश सिखा देंगे. इंटरनेशनल स्कूल छोड़ो, प्राइमरी स्कूल भी
ठीक तरीके से नहीं चला रहे। అదేవిధంగా పెన్షన్లు కూడా వారు చెప్పారు, నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నా, వెంటనే 4000 చేస్తాను, 2000 పెన్షన్ 4000 చేస్తాను. 4000 సంగతి దేవుడెరుగు, ఉన్న 2000 కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈరోజు ఆయన గ్యారంటీలో చెప్పాడు, గ్యారంటీలో మరి అనేక రకాలుగా ఈ యొక్క బీడీ వర్కర్స్కు, గీత కార్మికులకు, మరి నేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్కు, కిడ్నీ పేషెంట్లకు 100 రోజుల్లో 4000 రూపాయల పెన్షన్, 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గ్యారంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. నేను ఈరోజు 100 రోజులు పోయి ఈరోజు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున, వృద్ధుల తరఫున, వితంతువుల తరఫున, దివ్యాంగుల తరఫున, బీడీ వర్కర్స్ తరఫున, గీత కార్మికుల తరఫున, నేత కార్మికుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మరి అనేక రకాల ఆటో డ్రైవర్లు, వాళ్ళకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, ఉపాధి కోల్పోతూ ఉన్నారు, అప్పుల పాలు అవుతున్నారు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లు ఉంటే ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక ఈరోజు ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని మనం వేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బీసీలకు సంబంధించి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల కోసం కేటాయించి బీసీల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, సంవత్సరం పూర్తి అయిపోయింది కదా, 1,00,000 కోట్లలో 20,000 కోట్లు ఈ సంవత్సరం రావాలి కదా బీసీ సామాజిక వర్గాలకు, ఎందుకు బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్లు కేటాయించలేదో ముఖ్యమంత్రి గారు చెప్తారని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం అనేక రకాలుగా మరి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మహాలక్ష్మి పథకం మరి ఎక్కడ పోయిందో మహాలక్ష్మి, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో. మరి ఈరోజు సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినట్లయితే ఒక్కొక్క తెలంగాణ మహిళలకు ఒక్కొక్కరికి 27,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, బాకీ పడింది ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయల ఆర్థిక సహాయము, అదేవిధంగా ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఎప్పుడు వస్తుందా అని అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పుట్టినటువంటి ఆడబిడ్డకు బంగారు తల్లి పథకం పేరు చెప్పి అమలు చేయకుండా పుట్టిన ఆడబిడ్డకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సోనియా గాంధీ ప్రభుత్వము మరి మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో కలుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంతకుముందే ప్రియాంక గాంధీ గారు
వీడియో చూసాం మనం. 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేటువంటి స్కూటీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్కు జీతాలు పెంచుతామని చెప్పారు. అది కూడా ఎక్కడ కూడా అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం. ఇంటైన కోపం అయితే అలిగి అమ్మగారి ఇంటికి పోవడానికైనా దేవుడికి దండం పెట్టుకోనికైనా ఆర్టీసీ బస్సులలో మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం చేసేటట్టు ఎక్కడ బస్సు కనిపించినా మా ఆడబిడ్డలు చెయ్యి చూపిస్తే బస్సు ఆపాల్సిందే, వాళ్ళని ఎక్కించుకోవాల్సిందే, వాళ్ళని అడిగిన కాడ దించాల్సిందే. రవాణా సౌకర్యం ఆ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఇంతకుముందు 10 ట్రిప్పులు తిరిగితే ఈ యొక్క ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత 2 ట్రిప్పులే జరుగుతూ ఉంది. అనేక గ్రామాలకు బస్సులు రద్దు అయ్యారు సార్. కాబట్టి పేరుకు ఫ్రీ బస్సు కానీ అసలు బస్సే ఈరోజు చాలా గ్రామాల్లో తక్కువ ట్రిప్పులు తిరుగుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ యువ వికాసం చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క విషయం చెప్పాలంటే 2 రోజులు చెప్పొచ్చు. యువ వికాసం పేరు మీద 6 గ్యారెంటీలో ఒకటి. అందులో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాల హామీ ఇచ్చారు. అది కూడా ఎక్కడ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మరి అనేక రకాలుగా హామీ ఇచ్చారు. ఉన్నత విద్య అభ్యసించడంతో పాటు చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం ఇస్తామని బీసీ విద్యార్థులకు చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కడ అమలు జరిగే పరిస్థితి లేదు. అధికారంలో రాగానే ఇంతకుముందు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. కులవృత్తి చేసుకున్నటువంటి రజకుల ఈ వృత్తికి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాము. విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు 25 లక్షల ఆర్థిక సహాయం చేస్తాము. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు జరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. జాబ్ క్యాలెండర్ ఇంతకుముందు చెప్పాను నేను. ఈరోజు అంతేకాకుండా సంక్షేమ హాస్టల్లో ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా, పద్మశాలీల సమస్య పరిష్కారం, అదేవిధంగా దళితులకు గతంలో ఉన్నటువంటి పథకాన్ని అదనంగా మేము మరి 2 లక్షలు ఇస్తాము. గతంలో దళిత బంధు పేరు మీద కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం హుజరాబాద్లో మరి దళిత బంధు పెట్టి దళితులను అనేక రకాలుగా మభ్యపెట్టి అధికారం రావడం కోసం ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ పార్టీ నేను తక్కువ తిన్నాను అని చెప్పి మరి వారు 10 లక్షలు కాదు మేము 12 లక్షలు ఇస్తాము ప్రతి దళితునికి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు మరి 12 లక్షలు ఇచ్చినటువంటి ఒక్క కుటుంబం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎస్సీలకు రిజర్వేషన్ 18% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్లు పెట్టి అందులో 750 కోట్ల నిధులతో ఇస్తామని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చారు. అదే రకంగా సమ్మక్క సారాలమ్మ గ్రామీణాభివృద్ధి పథకం కింద లంబాడి తండాలు కానీ ఆదివాసీ గూడాలకు కానీ 25 లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ ఒక్క గ్రామానికి కానీ ఒక్క తండాకు కానీ ఈరోజు లంబాడి తండాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దళితులకు గిరిజనులకు స్థలం ఉంటే వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడం కోసం ప్రత్యేకంగా 6 లక్షల రూపాయలు స్థలం ఇచ్చి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. అది కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ చేస్తే
రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది? ఎవరికి ఇచ్చారు ఈ సాయము? ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు సంక్షేమం పేరుతో మరి ఓట్లు అడిగి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక్క రేషన్ కార్డు కూడా సంవత్సరం నుంచి, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణలో ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఈ రోజు వరకు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అదే కార్డులు పనిచేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా సంవత్సరం పాటుగా కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ అమరవీరులు ఏవైతే నెలవారీ 2,500 రూపాయలు ఆ కుటుంబాలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క కుటుంబానికి కూడా ఆ సహాయం అందలేదు. గొల్లా కుర్మలకు, గొర్రెల పెంపకానికి దళారీలు లేకుండా నేరుగా 2 లక్షల సాయం అందజేస్తామని ఈరోజు గొర్రెల కాపర్లకు, కుర్మలకు ప్రభుత్వం హామీ ఇచ్చి ఎక్కడ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అమలు జరగడం లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. 50 ఏళ్ళు దాటినటువంటి తెలంగాణ జానపద కళాకారులకు నెలకు 3,000 పెన్షను, సుమారు మరి రేషన్ డీలర్స్కు 18,000 మంది ఉన్న వాళ్ళకు 5,000 గౌరవ వేతనం ఇస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అమలు జరగనటువంటి పరిస్థితులు ఉన్నది. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం ఈరోజు కలగానే మారిపోయింది. స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఈరోజు దరఖాస్తులు తీసుకొని అది ఎక్కడ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది. ఏ ఒక్కరు కూడా అందని ద్రాక్ష పండ్ల రాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూపించి ఇంటింటికి ఇండ్లు ఇస్తామని ఆ రోజు కేసీఆర్ చెప్తే, వీరు వచ్చిన తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి గృహ సముదాయానికి ఫౌండేషన్ వేయలేదు. కానీ ఈరోజు అనేక ప్రాంతాలలో మరి ఇల్లు మాత్రం కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల జాగా ఇస్తామని చెప్పినా దాని ఇంతవరకు అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి పేదవాడికి, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని సోనియమ్మ చెప్పింది. ప్రతి పేదవాడికి మీకు 5 లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. సోనియమ్మ చెప్పింది ఏం చెప్పిందో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ₹1 రాలేదు, ఒక్కరికి ఇల్లు రాలేదు. అదేవిధంగా ఈరోజు మరి ఉచిత విద్యుత్ అనేటువంటి మాస ఈ యొక్క వాగ్దానంలో చెప్పడం, అది కూడా మరి ఎక్కడ కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. అదే కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎటు చూసినా మనకు కనిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద, నేను అధికారంలోకి వస్తే ఈ భూ ఆక్రమణదారు మీద కేసులు పెడతాము, దర్యాప్తులు చేస్తాము, జైళ్లకు పంపిస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి 3 DAలను తక్షణం అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
ఒకటి మాత్రమే అమలు చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరి పెండింగ్లో ఈరోజు 5 డిఏలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినట్టుంది. అది ఇంతవరకు పెండింగ్లో ఉంది. అంగన్వాడీ టీచర్లకు 18,000 పెంచుతామని చెప్పారు. అదేవిధంగా మరి ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టు హోంగార్డులకు 3 నెలల లోపల అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపల హోంగార్డులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అది కూడా ఎక్కడ చేసే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి ఇతర వైఫల్యాలు అనేక రకాలుగా ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు చేస్తామని చెప్పారు. సన్న బియ్యం, తెల్ల కార్డుల మీద సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. ఇది కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం మరి ఈరోజు గ్రామ పంచాయతీలకు అధికారాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, సంవత్సరం పూర్తయింది, ఏ ఒక్క గ్రామానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్రామ పంచాయతీల్లో వీధి లైట్ల కోసం కానీ, పారిశుభ్రత కోసం కానీ, ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, అక్కడ పనిచేసే పారిశుభ్ర కార్మికులకు జీతాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే తప్ప, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఆర్థిక సంఘ నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఇవ్వలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే అన్యాయం చేశాడో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదేవిధంగా అన్యాయం చేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ముఖ్యంగా బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తాము. మద్యాన్ని ఈరోజు ఈ రకంగా బెల్ట్ షాపుల పేరు మీద అమ్మడంతో అనేక రకాలుగా గ్రామాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు పేద ప్రజలు, మహిళలు అని చెప్పి పదే పదే మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మరి టీఆర్ఎస్ హయాంలో 35,000 ఆదాయం వస్తే దాన్ని 45,000, 10,000 ఆదాయం పెంచుకునే విధంగా టార్గెట్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజలను ఏ రకంగా అన్యాయానికి గురి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళల భద్రత, మహిళల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాటే చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతిరోజు మేము ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కరోజు వచ్చారు ముఖ్యమంత్రి గారు, ప్రజా దర్బార్ ఎక్కడ పోయిందో, ప్రజలు ఇచ్చినటువంటి ఆ దరఖాస్తులు, ఫిర్యాదులు ఎక్కడ పోయినాయో, వాళ్ళ అర్జీలు ఎక్కడ పోయినాయో, ప్రజా దర్బారు ఎవరెత్తుకపోయారో ఈరోజు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా ఈరోజు పూర్తిగా మరి ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగుల మీద దాడులు, విత్తనాలు, ఎరువులు అడిగితే రైతుల మీద దాడులు, భూసేకరణ వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే అక్రమ కేసులు, దేవాలయాల మీద దాడులు చేస్తే, సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద మరి హత్యానేరం కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మూసీ ప్రక్షాళన పేరు మీద పేద ప్రజల ఇండ్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇండ్లు కూల్చకుండానే మూసి మరి ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా భూ వ్యాపారం పేరు మీద ఈ యొక్క పేదల ఇండ్లు కూల్చివేసి అక్కడ భూదందా చేయడం కోసమే ఈరోజు మూసి ప్రక్షాళన పేరు మీదనో రీజనరేషన్ పేరు మీదనో ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా గతంలో ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడని చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మార్పు లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల జీతాలు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు.
10 లక్షలు 15 లక్షలు ఇవ్వాల్సినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా మరి గతంలో టీఆర్ఎస్ టైం నుంచి కూడా ఇంతవరకు బకాయిలు ఇవ్వని కారణంగా వాళ్ళు చేసినటువంటి పనుల మీద 1కి 2 సార్లు 5 సార్లు 10 సార్లు టెండర్లు వేస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క చిన్న కాంట్రాక్టర్లు మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్స్ టెండర్లు వేస్తున్నడానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఏదైతే వీధి లైట్లు ఉంటాయో వీధి లైట్లు కాలిపోతే ఆ యొక్క ట్యూబులు కానీ బల్బులు కానీ కొత్త ఇచ్చే పరిస్థితి లేదు. ఆ యొక్క వీధి లైట్ల డివిజన్లో పనిచేస్తున్నటువంటి స్ట్రీట్ లైట్ల డివిజన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వని కారణంగా ఈరోజు వాళ్ళు సమ్మె చేసినటువంటి పరిస్థితి ఉంటే హైదరాబాద్ ఏ రకంగా అంధకారంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వము మరి జూలై నెలలో తీసుకుంటే జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయము 10,228 కోట్లు. కానీ అదే నెలలో రాష్ట్ర ప్రభుత్వము 10,392 కోట్లు. అంటే వస్తున్నటువంటి ఆదాయానికి మించి అప్పులు తీసుకొని ఈరోజు మరి తెలంగాణలో అనేక రకాల దుబారా ఖర్చులు పెడతా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయం పట్ల మరి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వము ప్రజలకు యొక్క ఆకాంక్షలను వమ్ము చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని అసెంబ్లీ కేంద్రాలలో మరి అనేక రకాలుగా ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతా ఉన్నాను, ఎక్కడ కూడా నేను రాజకీయ విమర్శ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారము తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఉన్నది. ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. నేను నిర్మాణాత్మకంగా ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను చెప్పినటువంటి సమస్యల మీద జవాబు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. వ్యక్తిగతంగా దాడులు చేస్తూ విమర్శిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు. అంశాల మీద మాట్లాడండి. ఈరోజు రైతులకు ఇస్తానటువంటి అనేక రకాల రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇస్తానటువంటి 2,500 కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు కావచ్చు. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు నేను తెలంగాణ ప్రజల ముందు పెట్టాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఆ ప్రశ్నల మీద జవాబు చెప్పండి తప్ప వాటి జవాబు చెప్పకుండా కేసీఆర్ ఏ రకంగానైతే మరి వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మరి ఎక్కిస్తా తొక్కిస్తా మానవ మృగాలు ఈ రకమైనటువంటి భాష రాజకీయ పార్టీ కార్యకర్తలను రాజకీయ పార్టీల మీద వాడుతున్నటువంటి పరిస్థితి గతంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ మొదలు పెడితే దాన్ని విజయవంతంగా రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్తున్నాడు. తెలంగాణలో రోజు రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యువత ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి విద్యావంతులు కానీ మేధావులు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాలి. ఏ రకమైనటువంటి తెలంగాణ కోసం మనమంతా కలిసి పోరాటం చేశాము. ఈరోజు 11 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, తెలంగాణలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాయా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు నిర్మాణాత్మకంగా తెలంగాణ సమాజం తరఫున ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాము. మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళను మరి నిలదీయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
గౌరవ శాసనసభ్యులు వేదికపైకి రండి. మాజీ శాసనసభ్యులు ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ వేదికపైకి రావాలి. లక్ష్మీనారాయణ గారు, శ్రీధర్ గారు, రెడ్డి గారు జనరల్ సెక్రటరీ వేదికపైకి రావాలి. లక్ష్మీనారాయణ గారు, శ్రీధర్ గారు, ఒకసారి మహేశ్వర్ బుక్స్ ఇవ్వండి. ఒకసారి బుక్స్ ఇవ్వండి. కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇక్కడ చేపట్టే కులగణన దేశానికి ఆదర్శంగా నిలబోతుందని కూడా చెబుతుంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బీసీ? ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కులగణన చేస్తా ఉన్నారో మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం లేదు. సక్రమంగా కులగణన చేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారము బీసీ రిజర్వేషన్స్ పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇంకోటి కిషన్ రెడ్డి గారు, మొన్న గ్రూప్ 1 ఆందోళనటప్పుడు కూడా చాలా చేసినప్పుడు కూడా మీ పార్టీ నుంచి కూడా ఏంటి వినబడతలేదు, ఇప్పుడు వినిపిస్తున్నా, అది గ్రూప్ 1 ఉద్యోగాలటప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా
రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షల ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ చేస్తుంది. కేంద్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇంకా రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. దాదాపు 2 లక్షల పైన ఉన్నాయి ఖాళీలు, కానీ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటున్నారు. దానిపైన మీ మేము సమాధానం కూడా జాబ్ క్యాలెండర్ కాకుండా ప్రతి నెల ఉద్యోగాలకు నేను హైదరాబాద్లో కూడా లాస్ట్ 1 ఇయర్ ఎవ్రీ మంత్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఈ ఒక ఇయర్లోనే మేము ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ఆయనలాగా ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి డేట్లు ఫిక్స్ చేయలే. సార్, అవగాహనారాహిత్యంగా ఛార్జ్ షీట్ని రిలీజ్ చేయొద్దు, పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాలని చెప్పి ఒక కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు అంటున్నారు. నేను ఏవైతే కొత్తగా ఛార్జ్ షీట్ అంటే కొత్త ఏమీ ఆయన మీద ఛార్జెస్ పెట్టలే. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద పార్టీ తరఫున చేయాలని కొత్తగా అడుగుతా ఉన్నాం. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ 1/6/2024లో అది మరి గ్రూప్ 1 కానీ అనేక రకాల ఉద్యోగాలు. ఇవాళ మేనిఫెస్టో చాలా పెద్ద మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1/1/2024 అన్నారు. అది ఎక్కడ ఉందో మీకు తెలుసు. గ్రూప్ 2 అపాయింట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ 1/4/2024. గ్రూప్ 2 సెకండ్ ఫేజ్ 15/12 అంటే వచ్చే డిసెంబర్ 2024లో మొత్తం గ్రూప్ 2 కంప్లీట్ చేయాలి. ఇంతవరకు గ్రూప్ 1 2. గ్రూప్ 4 అపాయింట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ 1/6/2024 పూర్తి కావాలి. వాళ్ళ షెడ్యూల్ ఎలక్షన్లో ఇచ్చిన షెడ్యూల్ పేపర్ యాడ్ ఇది, అది కూడా పూర్తి కాలే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 1/5/2024 అయిపోయింది, ఇంతవరకు అది ప్రారంభమే కాలే. అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, వెటర్నరీ ఆఫీసర్స్ 1/5/2024 పూర్తి చేస్తామన్నారు, అది ఇంతవరకు పూర్తి కాల. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ అదర్ 1/3/24 టీచర్స్, హెచ్జిటి, హెడ్ మాస్టర్, అదేవిధంగా టీచర్స్, ప్రిన్సిపల్స్, గురుకులం ఇవన్నీ కూడా 1/4/24 ఈ రకంగా మొత్తం షెడ్యూల్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఇంకా పూర్తి కాలేదు, సెకండ్ ఫేజ్ ఎప్పుడు చేస్తారు? సార్, మీరు ఛార్జ్ షీట్లో అన్నదాతల అరిగోసలను పెట్టారు. గవర్నమెంట్ ఏమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు రుణమాఫీకి 17,869 కోట్లు కేటాయించమంటున్నారు. రైతు భరోసాకి 7,625 కోట్లు కేటాయించినామని చెప్తున్నారు. రైతు బీమాకు కూడా 1,455 కోట్లు మేము అఫీషియల్ రికార్డ్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. వాళ్ళు ఈరోజు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు పెట్టాము. ధాన్యం కొనుగోలు మీద ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. బ్యాంకు లోన్ తీసుకొని 5,040 crores అదే దాని మీద ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బ్యాంకు లోన్ తీసుకొని ఖర్చు పెడతారు. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయ పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోలు మీద ఏదైతే బస్తాలు, గోనె సంచులు అంటాం తెలంగాణలో, గోనె సంచులు కానీ గోనె సంచులు కుట్టే తాడు కానీ దాని ఖర్చు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం బ్యాంకు లోన్ తీసుకొని ఖర్చు పెడతారు. సార్, పంటల బీమా కూడా లేదని చెప్పారు. మరి 1,300 కోట్లు కేటాయించమని గవర్నమెంట్ చెప్పారు. మొన్న పంటల బీమా నష్టపోయింది కదా, ఎవరికి ఇచ్చారు చెప్పానండి. మొన్న వరదలు వచ్చి తెలంగాణలో అనేక జిల్లాలలో ధాన్యం పూర్తిగా నష్టపోయింది ఇదే సీజన్లో. మరి ఏ ఒక్క రైతుకని ఇస్తున్నారా చెప్పాల్సింది అడుగుతున్నాను. పరిశ్రమల విషయంలో కూడా మన లగచర్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో ఎవరికైనా రైతు సంబంధించినటువంటి పంటల బీమా పథకం డబ్బులు ఇచ్చారా చెప్పాలి. మరి చెప్తే సంతోషపడతాం, మేము కూడా సంతోషపడతాం, రైతులు కూడా సంతోషపడతారు. పరిశ్రమలు రావడం విపక్షాలకు ఇష్టం లేదా? పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత స్థానికంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఫార్మా సిటీ ఉందో అక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి రైతులకు భూములు లాక్కోకూడదని పోరాటాలు చేశారు. మేము ఒకటే అడుగుతున్నాను, రైతులతో కూర్చోండి, ఒప్పించండి, మెప్పించండి, వాళ్ళకు కావలసినటువంటి రేట్ ఇవ్వండి, అవసరమైన దగ్గర తీసుకోండి తప్ప బలవంతాన పోలీసులను పెట్టి అక్రమ కేసులు పెట్టి బెదిరించి విపరీతంగా మొన్న జైల్లో ఆ యొక్క లగచర్ల రైతులను ఏ రకంగా కొట్టారు, వాళ్ళు ఏం నేరం చేశారని అంత కొట్టాల్సిన అవసరం ఉందా? వాళ్ళని ముఖ్యమంత్రి సొంత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో
రైతులతో చర్చించి సామరస్యంగా పరిష్కారం చేయండి. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం లేదు ఎక్కడ కానీ. పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నాం మేము. ఈ తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. కానీ పద్ధతి ఉంటుంది, పద్ధతి ప్రకారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సామరస్యంగా పరిష్కారం చేయండి. ఈరోజు అనేక రకాల భూములు ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. పంటకు సాగు యోగ్యం కానటువంటి భూములు ఉన్నాయి. అలాంటి భూములు తీసుకొని మాకేం అభ్యంతరం లేదు. రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని గ్రామాలకు పద్ధతి ప్రకారము గ్రామాలకు డబ్బులు ఇస్తా ఉన్నాం. మీరు ఏ గ్రామ పంచాయతీనైనా ఇప్పుడు సర్పంచ్ లేరనుకోండి, మీరు సర్పంచ్లు అడిగితే ఇస్తారు. సర్పంచ్లకు వచ్చినటువంటి డబ్బు గత 10 సంవత్సరాలుగా మోడీ గారు ఇచ్చిన డబ్బులే తప్ప మరొక న్యాయ పైస లేదు. అంతేకాదు ఈరోజు మనరేగా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటే గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ కూడా మరి నిర్మాణం జరుగుతున్న విషయం. రైతు వేదికలు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మనరేగా నిధులతో జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఒక రూపాయస గ్రామ పంచాయతీలో ఖర్చు పెట్టలేదు. సార్, ఈ ఉచిత విద్యుత్ ఇస్తుంది కదా సార్ 200 యూనిట్లు, దీనిపైన కూడా మీరు విమర్శలు చేస్తారు. అందరికీ రావాలని, కొంతమందికి మాత్రమే కొందరికి మాత్రమే వస్తుంది, అందరికీ రావాలని కోరుకుంటున్నాం. అందరికీ రావాలని. దీని మీద అదే నేనే రైతుల ఉచిత విద్యుత్ అడగలే, నేనేమనలేదా ఇప్పుడు? గృహజ్యోతి ఈజ్ డిఫరెంట్, రైతులకు ఉచిత విద్యుత్ ఈజ్ డిఫరెంట్. రైతులకు ఉచిత విద్యుత్తు అగ్రికల్చర్ సంబంధించి, గృహజ్యోతి అనేది ఇండ్లకు సంబంధించి. నేను రైతులకు ఇస్తలేరని నేను అనలే. కిషన్ రెడ్డి గారు, ఒక క్వశ్చన్. అది చల్లపల్లి స్టేషన్ అనేది అరుణాతంగా మీరు నిర్మిస్తా అన్నారు కదా, దాని ఓపెనింగ్ ఎప్పుడు? ఇంకోటి, అంతా పూర్తి అయిపోయింది రైలు. మొన్న ఈ వచ్చే వీక్ లోపల, అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న బట్టి రైల్వే మంత్రి గారు అక్కడ ఉన్నారు. ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల లోపే పూర్తి చేయబోతున్నాం. ఇంకో క్వశ్చన్ సార్, ఎందుకంటే ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ వరకు చాలా మంది ఇది ఒక్కరోజు వదిలేయండి. ఇది ఒక్కరోజు ఈ చార్జ్ షీట్ మీట్గా పరిమితం ఇద్దాం. డెఫినెట్గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఆ విషయాలన్నిటిపైన, రైల్వే విషయాలు కానీ, జాతీయ రహదారులు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద చాలా స్పష్టంగా నిర్మాణాత్మకంగా చెప్పిన మాట ప్రకారం అన్నీ పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు అది నేరుగానే చెప్పాను కదా నేను. ఏంటిది? కేసీఆర్ ఆయన కనిపించింది, పోయి చూసుకోమని పోయింది. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ భాష ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి సంబంధాలు పెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది కేసీఆర్ గారు. ఇక్కడ రాజశేఖర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన విషయం మనం చేస్తున్నాను. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ కేసీఆర్తో ఏ రకమైనటువంటి ఒప్పందాలు కాంగ్రెస్తో పాటు కానీ పెట్టుకోలేదు. అసలు కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్లో. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం కదా, రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లలో మీ ద్వారా చెప్తాను. మీరే కదా ఉన్నది మాకు అనుసంధానం చేసి. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ భాషను రేవంత్ కంటిన్యూ చేస్తున్నాడని మీరు అంటున్నారు. ఆయన భాష మార్చుకుంటేనే ఆయనతో చర్చిస్తామని చెప్పేసి అని అంటున్నారు. మీరు అన్నారు కదా చర్చకు సిద్ధంగా ఉన్నాను, నేను అనలే. అదే మీరు అడిగారు చర్చకు సిద్ధంగా ఉన్నారంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. నాకు సంబంధించినంత వరకు ఈ కండిషను భాష, వేరే ఉద్దేశం లేదు. అదే ఆయన భాష విషయంలో కండిషన్. ఆయన భాష మార్చుకుంటాడన్న నమ్మకం మీకుందా? లేకున్నా మీరు అడిగినప్పుడు మీకు గౌరవం ఇచ్చి చెప్పాలి, నా బాధ్యత, తప్పించుకోలేను కదా. మీకు కూడా లేదా నమ్మకం? నేను పులుల మధ్య పెరిగా, సింహాల మధ్య పెరిగా, అనేది పెరిగిన మానవ మృగాల మధ్యలో పెరిగా. ఇప్పుడు మానవ మృగాలను ఎదుర్కోవడం కష్టం కాదన్న భాష. అంత మానవ మృగాలు, ప్రతి రాష్ట్రాలు మానవ మృగాలే, మాట్లాడేటోళ్ళు మానవ మృగాలే. నేనేమంటలేను, నేను అన్నీ పూర్తి చేయాలని. ఇంత పెద్ద మేనిఫెస్టో నేను అడిగిన కొన్ని మాత్రమే, చాలా పెద్ద మేనిఫెస్టో. ఇది ఖచ్చితంగా 4.5 సంవత్సరాల తర్వాత, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత మా పార్టీ తరఫున అడుగుతాం మొత్తం. ఇప్పుడు అంతా అడగలేను, కొన్ని మాత్రమే. మీరు 2 రోజులు అన్నాడు ఆయన.
7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ నాడు సోనియా గాంధీ జన్మదినం రోజు రుణమాఫీ చేస్తా. ఇంకా చేస్తున్నాడు, ఇంకా జరుగుతుంది. పెన్షన్లు ఇస్తా అని చెప్పాడు. 9వ తేదీ వస్తున్నా, పెన్షన్లు వచ్చే నెల డిసెంబర్ తర్వాత మీకు 4,000 వస్తాయని చెప్పాడు. ఇప్పుడే విన్నారు. డిసెంబర్ తర్వాత, డిసెంబర్లో నేను వస్తున్నా, డిసెంబర్ తర్వాత మీకు 4,000 వస్తాడు. బ్యాంకుల అప్పులు ఎన్ని చెప్పిండు, ఎన్ని మాటలు చెప్పిండు. ఇంకా మేము మీకు ఓపుకుంటే చాలా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. 35 వీడియోలు ప్రజలకు ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా ఈరోజు మాట తప్పాడో ఆ వీడియోలు అన్నీ కూడా మీరే ఇచ్చారు మాకు. కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం రాకముందే, కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే నేను మీ ముందర ప్రకటించాను. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశాడు. RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పాము. అప్పుడే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడే చెప్పాను నేను. మరి నేను వచ్చిన చెప్తే నేను జవాబు ఏం చెప్తాను? మీకు ముందర మీరే సాక్ష్యం కదా. వాళ్ళు మేమే చేసుకుంటాం, మీరు చేయొద్దు అంటున్నారు. ఎందుకో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కన్ఫర్మ్ ఛార్జ్ షీట్ మీది పోతే అది రాదు, మళ్ళీ ఉంటే రోజు కలుస్తుండే కదా, మనం ఒక్కరోజు అయిపోదు కదా. ఛార్జ్ షీట్ ఇప్పుడు నేను బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసిన. మీరు వరి అన్నారు, అధికారంకి వచ్చిన తర్వాత సన్నోడ్లు అంటున్నారు. ఇప్పుడు సన్నోడ్లో కూడా ఎంతమందికి ఇస్తారో మీకు తెలుసు. కానీ ఆయన 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టో ప్రకటించాడు. అయితే ఈ సంవత్సరం కూడా రైతులు వ్యవసాయం చేశారు కదా, ఈ సంవత్సరం అనేక రకాల పంటలు వేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అని అడుగుతున్నాను. బోనస్ 10 పంటలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది, నేను అడగల కొత్తగా. మరి మీరు ఎందుకు ప్రకటించారని అడుగుతా ఉన్నాను. ఆ రోజు చెప్పేది ఉంటుంది, ఎలక్షన్స్ ముందు మేము రైతు భరోసా ఇయ్యము, బోనస్ మాస్తమే ఇస్తున్నాను, కాబట్టి రైతులారా మీరు ఇష్టం ఉంటే ఓటేయండి, లేకపోతే లేదని ఆ రోజు చెప్పాలా. ఓట్లు అడిగేటప్పుడు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, ఓట్లు అడిగిన తర్వాత అది బాగలేదు ఇది బాగుంది ఇది ఏమో అది ఇస్తామంటే ఎట్లయితే అప్పుడు చెప్పేది ఉండేది. తప్పకుండా రైతులు నిర్ణయించుకున్న వాళ్ళు, మీరు రైతులు నిర్ణయిస్తారు. అది ఆల్రెడీ రైతులకు అర్థమైపోయింది, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది పరిస్థితి ఏందో. పర్వాలేదు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో అమలు చేయాలా, అది ఏ రకంగా చేస్తారో చేయండి. మీకు ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఈ ప్రభుత్వం దగ్గర ఒక రోడ్ మ్యాప్ లేదు. ఈ మేనిఫెస్టో అమలు చేయడం కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో, ఈ మేనిఫెస్టో అమలు చేయడం కోసం, తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం, మీరు ఇచ్చినటువంటి హామీలు పూడ్చడం కోసం ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకొని మాట మీద నిలబడతారో ఈ ప్రభుత్వం దగ్గర కార్యాచరణ లేదు. కృష్ణ గారు, మూసీ ప్రక్షాళన విషయంలో ముందుకెళ్ళాలి, బీజేపీ ఎలా ముందుకెళ్తుంది? మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపీ ముందుకెళ్లాల్సింది. మూసీ ప్రక్షాళన విషయంలో నేను చాలా స్పష్టంగా ఎన్నిసార్లు చెప్తే ఇప్పుడు కూడా, అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా ఈ మధ్యలో. నేనేమంటున్నాను, నేను చేయొద్దు అంటలేను కదా. మూసీ సుందరీకరణ చేస్తారా, మూసీ పునర్జీవనం చేస్తారా చెయ్యండి, ప్రక్షాళన చేస్తారా చెయ్యండి. పేదల ఇల్లు కూలకుండా చేయడానికి అవకాశం ఉంది, రిటైనింగ్ వాళ్ళు కట్టి చేయండి. గతంలో నిజాం ఏ రకంగా అయితే కట్టాడో అదేవిధంగా రిటైనింగ్ వాళ్ళు కట్టండి అని కోరుతా ఉన్నాం. ఇందులో వేరే విషయమే లేదు. ధన్యవాదాలు.